Dear students, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. మనము ఈరోజు బ్రిక్స్ సమావేశం గురించి తెలుసుకుందాము. 2025 జూలై 6 మరియు 7 డేట్ నాడు బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో ఈ 17వ బ్రిక్స్ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు మనం ఈరోజు తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, ఈ ముఖ్యాంశాలు తెలుసుకునే ముందు ఈ బ్రిక్స్ అంటే ఏమిటనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలుపుతాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది బ్రిక్ అనే పదము చూద్దాం. బ్రెజిల్, ఓకే, రష్యా, ఇండియా, అదేవిధంగా చైనా. ఇవి 4 సభ్య దేశాలుగా 2006లో బ్రిక్ అనే కూటమి ఏర్పడింది. ఓకే, 2006 సంవత్సరంలో. అయితే ఈ 2009లో బ్రిక్ మొదటి సమావేశం రష్యాలో జరిగింది. అయితే ఎప్పుడైతే 2010లో సౌత్ ఆఫ్రికా యాడ్ అవుతుందో, సౌత్ ఆఫ్రికా ఇక్కడ బ్రిక్స్ కూటమిగా ఏర్పాటైంది. చాలా సింపుల్. బ్రిక్ అనే కూటమి 2006 సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2009లో మొట్టమొదటి సమావేశం రష్యాలో జరిగింది. అదేవిధంగా 2010లో సౌత్ ఆఫ్రికా యాడ్ అవ్వడం వల్ల ఈ కూటమి బ్రిక్స్గా మారింది. అయితే 2025 జనవరి 1 నుంచి ఇంకో 6 దేశాలు ఇందులో యాడ్ అవుతాయి. అంటే 5 + 6 = 11 కంట్రీస్. అంటే ప్రజెంట్ బ్రిక్స్ కూటమిలో 11 సభ్య దేశాలు ఉన్నాయి. అంటే ప్రారంభంలో 4 దేశాలతో స్టార్ట్ అయిన బ్రిక్ కూటమి సౌత్ ఆఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. అదేవిధంగా 2025 జనవరి 1 నుంచి ఇంకా 6 దేశాలు ఇందులో యాడ్ అయినాయి. కాబట్టి ప్రజెంట్ బ్రిక్స్లో సభ్య దేశాల సంఖ్య 11. చూద్దాం డియర్ ఫ్రెండ్స్, మనకు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మనం కొన్ని కోడ్స్ తయారు చేస్తున్నాం, అవి చెప్తాం మీకు. డియర్ స్టూడెంట్స్, మనకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా విషయాలు తెలుస్తాయి. కానీ మనకు దానికి ఏదైనా సింపుల్ కోడ్ ఉంటేనే మన ఎగ్జామినేషన్లో మంచిగా ప్రజెంట్ చేయొచ్చు. మనం ఏ క్లాస్ చెప్పినా విత్ కోడ్తో చెప్తున్నాం కాబట్టి మనందరికీ యూజ్ఫుల్గా ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. కోడ్ చూద్దాం. 2006లో స్టార్ట్ అయిన ఈ బ్రిక్స్ కూటమి 2025 జనవరి 1 నుంచి మనకు ఇంకో 6 దేశాలు యాడ్ అయినాయి. ఓకేనా? 6 దేశాలను కూడా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. చూద్దాం 6 దేశాలు ఏమవుద్దాం. ఇరాన్, ఓకేనా, అదేవిధంగా ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, ఓకేనా. 1 2 3 4 5 6 ఇంకోటి చూద్దాం. ఇంకో దేశం ఏది ఉందబ్బా? ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, రైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, ఈ మొత్తం 11 దేశాలు ప్రజెంట్ సభ్య దేశాలుగా ఈ బ్రిక్స్ అనేది సమైక్య ప్రపంచంలో విస్తరించింది. ప్రపంచ జనాభాలో 40%, అదేవిధంగా ప్రపంచ భూభాగాల్లో 20%, ప్రపంచ జీడిపిలో 37.3% భాగాన్ని కలిగి ఉంది. అంటే చాలా పెద్ద వ్యవస్థ ఇది. ప్రపంచాన్ని శాసించే వ్యవస్థనే ఈ బ్రిక్స్ వ్యవస్థ. చూడండి, ఎంత ఈ 40% జనాభా మనకు ఇండియా చైనా కలిస్తేనే మ్యాక్సిమం కవర్ చేసుకుంటాయి. అదేవిధంగా 25% భూభాగం మొత్తం
అదేవిధంగా 37.3% జీడిపి, ప్రపంచ జీడిపిలో 37% ఇక్కడే ఉంటుంది. అంటే సూపర్ పవర్ అయిన రష్యా కానీ, చైనా కానీ, మన ఇండియా కానీ ఇలాంటి దేశాలు ఉండడం ఈ బ్రిక్ ఆర్థికంగా ప్లస్ సైనిక పరంగా చాలా శక్తిని కలిగి ఉంది. అంటే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ బ్రిక్స్కి ఉంది. అంటే ఈ బ్రిక్స్ తయారు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే G7 దేశాలు, ప్రపంచంలోనే ప్రముఖమైన పారిశ్రామిక దేశాలు, ధనవంతమైన దేశాలు, బలవంత దేశాలు G7 దేశాలు. అంటే G7 దేశాలకు ధీటుగా ఈ బ్రిక్స్ దేశాలు ఉన్నాయి ప్రజెంట్. ఓకేనా, చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మనకు ఈజీగా ఇప్పుడు ఈ 11 దేశాలు ఉన్నాయి. మనకు సింపుల్గా ఈ బ్రిక్స్తోని ఈ 5 దేశాలు మనకు ఈజీగా తెలిసిపోతాయి. ఇందులోనే ఇవన్నీ ఉన్నాయి మొత్తం. ఓకేనా, అయితే మిగతా 11 దేశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి మనం? ఎగ్జామినేషన్లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడతామన్నా, ఆ టెన్షన్ విముక్తి చేయాలంటే మన కోడ్ తయారు చేసుకుందాం. ఓకే, చూద్దాం. చాలా సింపుల్, ఇందులో ఏం లాజిక్ లేదు, చాలా ఈజీ ఉంటుంది. మనము ఈ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్, ఓకే, ఈ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ బై యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ అనుకోవచ్చు. ఈ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్, ఓకేనా, బై యుఎస్ యునైటెడ్ స్టేట్స్. దీన్ని మనం కోడ్గా భావించి ఆ 6 దేశాలను ఈజీగా గుర్తించవచ్చు. ఈ స్క్వేర్ చూసుకుందాం ఫస్ట్. ఈ స్క్వేర్లా ఈజిప్ట్, ఇథియోపియా, సింపుల్, ఇది అయిపోయింది. ఐ స్క్వేర్ ఇరాన్, ఇండోనేషియా, ఓకేనా, ఇవి 2 అయిపోయినాయి. యుఎస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా ఎస్ అంటే సౌదీ అరేబియా, సింపుల్, సౌదీ అరేబియా. డెస్ట్రిక్ట్ చాలా సింపుల్, ఈజీగా మనము ఈ స్క్వేర్ ఐ స్క్వేర్ బై యుఎస్, మనకు 6 దేశాలు ఈజీగా అక్కడ గుర్తుంటాయి. ఓకేనా, బ్రిక్స్లో 11 దేశాలు. ఓకేనా, ఈ 11 దేశాల గురించి మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు మొన్న జరిగిన బ్రిక్స్ సమావేశం నుంచి ఒక 2 ముఖ్యాంశాలు చెప్తా. అంతకుముందు బోల్డ్ రఫ్ చేద్దాం. బ్రిక్స్ సమ్మిట్ 2025, ఓకేనా, బ్రెజిల్లోని రియో నగరంలో 17వ బ్రిక్స్ సమావేశం జరిగింది. ఇది జూలై 6 నుంచి 7 వరకు జరిగింది. ఓకేనా, ఇందులో ముఖ్యాంశాలు చూసుకుంటే మనము ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అమెరికా యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టాలని నిశ్చయించారు. అంటే మనకు ఈ డాలర్ను అంటే బిజినెస్ పరంగా డాలర్ను రూపుమాపాలంటే డాలర్ యొక్క ఏ దేశం యొక్క బిజినెస్ అయినా డాలర్తో నిశ్చయింపబడి ఉంటుంది. అంటే బిజినెస్ సంబంధించిన విషయాలపై డాలర్ను పక్కబట్టాలని భావించారు. ఓకే, 1 మినిట్. చూడండి ఎంత ముఖ్య విషయము, చాలా ముఖ్య విషయం. బిజినెస్ అంశాల కంటే ప్రపంచ వ్యాపార రంగం నుంచి డాలర్ను పక్కకు పెట్టాలని భావించారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ప్రపంచంలో ఆధిపత్యం వహిస్తున్న అమెరికా డాలర్ను పక్క పెట్టాలని ఈ బ్రిక్స్ సమావేశం నిశ్చయించింది. అదేవిధంగా ఏ టెక్నాలజీని వాడుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ దేశాలు నిశ్చయించాయి. ఏ టెక్నాలజీ యూజెస్ గురించి. అదేవిధంగా ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల అనుగుణంగా ఈ 11 దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిశ్చయించాయి. శాంతి రంగం, యుద్ధ రంగం కానీ, టెక్నాలజీ మార్పిడి కానీ, ఓకేనా, వ్యవసాయం, వాణిజ్యంపై పరస్పరం చర్చించుకొని ఈ ప్రత్యేక టారిఫ్ను నిశ్చయించుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో
డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై వాళ్ళ వ్యాపార లావాదేవీలపై అనేక ఆంక్షలు విధిస్తున్నాడు. ఈ ఆంక్షలను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు సమాయత్తమయ్యాయి. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 40%, భూభాగం 20%, అదేవిధంగా ప్రపంచ జీడిపిలో 37.3 ఉన్న బ్రిక్స్ దేశాలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. ఎందుకంటే బలమైన రష్యా, చైనా, అదేవిధంగా ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఈ బ్రిక్స్కు మరింత బలం చేకూరింది. ఏది ఏమైనా ట్రంప్ యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా ఈ బ్రిక్స్ నడుస్తుంది. ఓకేనా, చూద్దాం. అయితే ఈ బ్రిక్స్ దేశాల యొక్క ఈ సమస్య యొక్క ముఖ్యమైన మోటో ఏమిటి, థీమ్ ఏమిటి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోటో చూద్దాం. ఫస్ట్ ఏమని చెప్పినట్టు వాళ్ళు చూడండి, స్ట్రెంథెనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ more inclusive and sustainable governance. Strengthening okay na? Global South cooperation. Global South cooperation for more inclusive sustainable governance. Okay, more inclusive and sustainable governance. Okay, strengthening global South cooperation for more inclusive and sustainable governance. ఇది బ్రిక్స్ యొక్క థీమ్. ఓకేనా, ఆర్ మోటో. చూడండి, ఈ విధంగా బ్రిక్స్ సమావేశం బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో జరిగాయి. అదేవిధంగా ఇంకో ముఖ్య అంశం ఏమిటంటే ఈ 18వ బ్రిక్స్ సమావేశము ఇండియాలో జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 18వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగుతుందంటే 18వ బ్రిక్స్ సమావేశం ఇండియాలో జరుగుతుంది. ఓకేనా, 70ది రియోలో అయిపోయింది. ఓకేనా, 18ది ఇండియాలో జరుగుతుంది. ఓకేనా, మ్యాక్సిమం ఢిల్లీలోనే ఉండే ఛాన్స్ ఉంటుంది మనకు. ఓకే, చూడండి, ప్రపంచం మొత్తం యుద్ధాలతో నిండి ఉంది. ఓకేనా, ఏ ప్రాంతం చూసినా మొత్తం యుద్ధాలతో నిండి ఉంది. ఉక్రెయిన్ రష్యా కానీ, ఓకేనా, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ కానీ, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ కానీ, అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ కానీ, అదేవిధంగా మనకు ఇంకా యూరోప్లో కొన్ని దేశాల్లో, అదేవిధంగా ఈ మధ్య కాలంలో చీలీ అర్జెంటీనా మధ్య కూడా వివాదం వచ్చింది. ఎందుకంటే అంటార్క్టికా ఖండంలో, మంచు ఖండంలో ఒక పెద్ద ఖనిజ బండారాన్ని, అంటే ఆయిల్ బండారాన్ని రష్యా వాళ్ళు కనుగొన్నారు. ఈ కనుగొనడం వల్ల రష్యా వాళ్ళు కనుగొన్న ప్రాంతంలో కొంత భాగం అర్జెంటీనా మరియు చిలీ దేశాల మధ్య ఉంది. ఓకేనా, వాటి మధ్య కూడా వివాదం స్టార్ట్ అయింది. అంటే ప్రపంచం మొత్తం 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ ప్రపంచాన్ని శాసించగల సత్తా ఉన్న బ్రిక్స్ దేశాలు ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తాయని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఓకేనా, ఏది ఏమైనా ఏఐ టెక్నాలజీ వాడుకోవాలని, ప్రపంచంలోనే అమెరికా యొక్క ఆధిపత్యానికి గండి కొట్టాలని, అదేవిధంగా ప్రపంచంలో సుస్థిర శాంతి స్థాపించాలని ప్రధాన ఉద్దేశంతో ఈ బ్రిక్స్ సమావేశం రియోలో జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.